బ్రేకింగ్ న్యూస్. ఏపీలో మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై రగడ కొనసాగుతోంది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానం అమల్లో కూటమి వర్సెస్ వైసీపీగా సీన్ మారింది. తన మాట కాదని మెడికల్ కాలేజీలు తీసుకోవడానికి ఎవరైనా బిడ్డింగ్ వేస్తే తీవ్ర పరిణామాలుంటాయని జగన్ హెచ్చరించారు. ఇదే సమయంలో కూటమి హామీ ఇచ్చిన బిడ్డర్లు ఆసక్తి చూపలేదు. ఈ నేపథ్యంలో జగన్ వ్యాఖ్యలపై మంత్రి సత్యకుమార్ మండిపడ్డారు. 5 ఏళ్ల విధ్వంస పాలనతో రాష్ట్ర అభివృద్ధి 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని, ఇప్పుడు మళ్లీ బెదిరింపు రాజకీయాలు చేయడం తగదన్నారు ఆయన. విధానపరమైన నిర్ణయం విషయంలో ఈ రకంగా ఎవరైతే సంస్థలు ముందుకు వస్తున్నాయో, కన్సెషనర్స్ ముందుకు వస్తున్నారో వాళ్ళని బెదిరించడం అనేది ఈ దేశ చరిత్రలో ఇప్పటిదాకా జరగలేదు. ఒక అటవిక రాజ్యంలో స్వాతంత్ర భారతదేశంలో ఉంటున్నామా లేకపోతే అటవిక రాజ్యంలో ఉంటున్నామనే భావన కలుగుతోంది. ఆంధ్రప్రదేశ్ అంటే ఇవాళ నిరంతరం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఒకవైపు భవిష్యత్తు నిర్మించడం కోసం చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తుంటే, రెండో వైపు రాష్ట్రాన్ని మళ్ళీ ఆ విధ్వంసకర పాలన 5 సంవత్సరాలు అధికారంలో ఉండి చేసిన విధంగానే ఇవాళ ప్రతిపక్షంలో కూడా ఉండి చేసే దిశగా జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితి ఉంది. ఆయన జైలుకు పంపిస్తే ఏ రకంగా పంపించే అవకాశం లేదు, ఏ సెక్షన్ల కింద పంపిస్తారు, ఏ రకంగా పంపిస్తారు, ఏదైనా అవగాహన ఉందా, తెలుసా, ఎవరైనా లీగల్ ఒపీనియన్ తీసుకున్నారా, ఇటువంటి చర్యలకు పాల్పడడం వల్ల తాత్కాలికంగా భయాందోళన సృష్టించవచ్చేమో. కానీ అయితే దీనికి కాకుండా ఇంకా ఇటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కాస్త సమయం కావాలని కన్సెషనర్స్ అడిగినట్టుగా తెలిసింది. అయితే వారితో మాట్లాడుతున్నాం. ఇవాళే బెడ్ ఓపెన్ చేసిన తర్వాతే తెలిసింది కాబట్టి మాట్లాడుతున్నాం. ఆ విధంగా ఏది లేదు, వాళ్ళు ఎంత విధ్వంసకర దీనికి పాల్పడినా, ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు రాకుండా అడ్డుకోవాలని ప్రయత్నం చేసినా, పేదలకు వైద్య విద్య అందకూడదని ఎన్ని కుట్రలు పన్నినా, పేద విద్యార్థులకి వైద్య విద్య అందకూడని కుట్రలు చేసినా, లేదా పేదలకి నాణ్యమైన మెరుగైన వైద్య సేవలు అందకూడదని కుయంత్రాలు పన్నినా, దీన్ని ముందుకు తీసుకెళ్తాం. ఈ రాష్ట్రంలో నాణ్యమైన వైద్య విద్యను అందించడం కూటమి ప్రభుత్వ లక్ష్యం. విధానపరమైన నిర్ణయం విషయం ఇదే సమయంలో వైద్యారోగ్య శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందించే విషయంలో రాజీ పడేది లేదు అన్నారు. దేశవ్యాప్తంగా పీపీపీ విధానం అమల్లో ఉందని, దీని విషయంలో వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదని గుర్తు చేశారు. అంతేకాదు టెండర్ల ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు ముఖ్యమంత్రి. మా ప్రతినిధి శివ మరింత సమాచారం ఇస్తారు. రెడ్ శివ, వైసీపీ బెదిరింపుల కారణంగానే, జగన్మోహన్ రెడ్డి బెదిరింపుల కారణంగానే బిడ్లు వేయడానికి ఎవరు రావట్లేదు. ఇటువంటి రాజకీయం రాష్ట్రాన్ని మరింత ఇబ్బందుల పాలు చేసింది. ఇటుకనేటువంటిది మానుకోవాలంటూ మంత్రి సత్యకుమార్ మాట్లాడుతున్నారు. సో బిడ్డింగ్ విషయంలో, అంటే టెండర్ల విషయంలో మళ్ళీ టెండర్లు వేసేటువంటి ప్రక్రియకు ప్రభుత్వం ముందుకెళ్లే అవకాశం కనపడుతోందా? రాజేష్, మొత్తం మీద చూసుకుంటే మెడికల్ కాలేజీ వ్యవహారం మొత్తం 4 మెడికల్ కాలేజీ, ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పులివెందుల. దీంట్లో ఆదోని కిమ్స్ అనే సంస్థ బిడ్స్ వేసింది. మిగిలిన 3 మెడికల్ కాలేజీలకు మాత్రం ఎవరు టెండర్లు వేయలేని పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే మెడికల్ కాలేజీల వ్యవహారానికి సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టింది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బెదిరింపుల మూలంగానే బిడ్స్ వేసేందుకు ఎవరు ముందుకు రాలేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. ఎవరు బెదిరించారో, ఫోన్లు చేసి మరీ బెదిరించారని చెప్పి కూడా చెప్తున్న నేపథ్యంలో ఎవరైతే ఫోన్ చేసి బెదిరించారో వారు గనక ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని చెప్తారు. అలాగే ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ లాంటి రాష్ట్రాల్లో కూడా పీపీ విధానాన్ని అమలు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సంఘీభావం మద్దతు తెలుపుతుంది. ఇటువంటి నేపథ్యంలో కావాలనే వైఎస్ఆర్సీపీ రాజకీయంగా లబ్ధి పొందేందుకు రాద్ధాంతం చేస్తుంది తప్ప గత 2 సంవత్సరాలు అంటే కూటమి ప్రభుత్వ పాలనలో ఏ రకమైన అంశాలు వైఎస్ఆర్సీపీకి కలిసి వచ్చిన అంశాల్లో కానీ విమర్శలు చేయడానికి అవకాశం లేదు. కానీ మెడికల్ కాలేజీ వ్యవహారాన్ని మాత్రం ఏమీ లేదు కాబట్టి ఏదో ఒకటి చేసే ఉద్దేశంతో దాన్ని ఈ రకంగా తీసుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదని చెప్పి సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అవసరమైతే ఎవరైతే గతంలో మెడికల్ కాలేజీ బిడ్స్ పాల్గొన్నారో, దేశంలో వివిధ రాష్ట్రాలకు సంబంధించి ఎవరన్నా సరే వారితో స్వయంగా సంప్రదింపులు జరిపి ఆంధ్రప్రదేశ్ లో మెడికల్ కాలేజీలో బిడ్స్ వేసే విధంగా ప్రయత్నాలు చేయాలనేది సీఎం చంద్రబాబు అధికారులకి దిశానిర్దేశం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేదే లేదు. రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తే ఇటువంటి తాటాకు చప్పుడు భయపడే ప్రసక్తే లేదని చెప్పి కూడా ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానాన్ని అవలంబించింది. మొత్తం మీద చూసుకుంటే పీపీపీ విధానానికి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ బెదిరింపుల మూలంగానే మెడికల్ కాలేజీలకి ఎవరు టెండర్స్ వేయలేని పరిస్థితి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో నెలకొంది. సోమవారంతో ఈ గడువు ముగుస్తున్న నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఏ రకమైన కార్యాచరణతో ముందుకు వెళ్లాలనే దానికి సంబంధించి సీఎం చంద్రబాబు నిన్న అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అంతిమంగా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. అవసరమైతే అదే కిమ్స్, ఎవరైతే ఆదోని మెడికల్ కాలేజీకి సంబంధించి కిమ్స్ బిడ్స్ వేశారో వారితోనే సంప్రదింపులు జరిపి ఈ 3 కళాశాలకు కూడా టెండర్స్ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాజేష్.
రైట్, థ్యాంక్ యూ శివ. పీపీపీ విధానంలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు అంటూ ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేస్తున్నారు. వైసీపీ బెదిరింపుల కారణంగా రాష్ట్రం మరింతగా ఇబ్బందుల పాలవుతుంది. ఇటువంటి బెదిరింపులకు భయపడలేదు, ఖచ్చితంగా పీపీపీ విధానాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.